ఒకానొక కాలంలో అవంతిపురం అనే నగరాన్ని నరేంద్ర గజపతి పరిపాలించేవాడు. ఇతని భార్య పేరు వసంతనందిని. నరేంద్ర గజపతి తన భార్యను ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. వీరిరువురికి ఒక అందాల బొమ్మ లాంటి కుమార్తె పుట్టింది. ఆమెకు సుందరి అని నామకరణం చేసి ఆ అమ్మాయిని ఎంతో గారాబంగా పెంచుకునేవారు. అయితే సుందరికి 5 సంవత్సరాల వయసు వచ్చేసరికి రాణిగారికి అనారోగ్యం వస్తుంది. అప్పుడు నరేంద్ర గజపతి తన ఆస్థాన పండితుడు అయిన కృష్ణమాచార్యులను పిలిపించి చూపిస్తాడు. ఆమెకు నయం చేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తారు. కానీ వసంతనందిని ఆరోగ్యం మాత్రం ఏమీ బాగోకాలేదు. అంతేకాకుండా చుట్టుప్రక్కల రాజ్యాల నుండి వైద్యుల్ని పిలిపించి చూపించినా ఏమీ లాభం లేకుండా పోయింది. దాంతో నరేంద్ర గజపతి ఎంతో కృంగిపోతాడు. అలా ఇంకో 5 సంవత్సరాలు గడిచిపోతాయి. రాణిగారి ఆరోగ్యం మాత్రం అలానే ఉంటుంది. అయితే తన చిన్నతనంలో తనని ఎత్తుకొని చందమామ రావే అని చందమామను చూపిస్తూ గోరుముద్దలు తినిపించిన అమ్మకు ఇలా జరిగిందని వారి ఉద్యానవనంలో ఉన్న బాదం చెట్టు క్రింద కూర్చొని బాధపడుతూ ఉంటుంది. ఇంతలో చెట్టు మీద నుండి బాదంకాయలు టపటపా అని కింద పడటం గమనిస్తుంది. ఆ బాదం చెట్టు మీద ఒక చిన్న ఉడత అటు ఇటు తిరగడం చూస్తుంది. సుందరికి ఆ ఉడత చేస్తున్న చేష్టలు బాగా నచ్చి దాన్ని ఎలాగైనా పెంచుకోవాలని చూస్తుంది. దాన్ని పట్టుకుందామని ఒక బాదంకాయను దాని ముందు ఉంచుతుంది. అది ఆ బాదంకాయను తినడానికి రాగానే సుందరి ఆ ఉడతను పట్టుకుంటుంది. ఆ ఉడత సుందరి బొటనవేలును కొరికి అక్కడి నుండి పారిపోతుంది. అప్పుడు సుందరి చేతికి గాయం అవుతుంది. తను ఏడ్చుకుంటూ వాళ్ళ నాన్న దగ్గరకు వెళ్తుంది. నాన్నగారు, ఇలా చూడండి, నేను ఒక ఉడతని పట్టుకోవాలి అనుకుంటే అది నన్ను కరిచి పారిపోయింది అని ఏడుస్తూ వెళ్తుంది. అప్పుడు నరేంద్ర గజపతి తన కూతుర్ని ఓదార్చి గాయానికి మందు రాసి తన ప్రక్కనే పడుకోబెట్టుకొని జోకుడుతూ నిద్రపుచ్చుతాడు. మరుసటి రోజు తెల్లవారుజామునే నరేంద్ర గజపతి నిద్రలేచి తన కూతురి వంక చూస్తాడు. ఆమె చేతికి ఉన్న గాయం ఎలా ఉందో చూద్దామని చేతి వేళ్ల వైపు చూస్తాడు. అప్పుడు ఆశ్చర్యంగా సుందరికి ఉన్న 5 చేతి వేళ్లల్లో తన బొటనవేలు మాయమైపోతుంది. అది చూసి భయపడిన నరేంద్ర గజపతి తన ఆస్థాన పండితుడైన కృష్ణమాచార్యులను పిలిపించి జరిగిందంతా వివరిస్తాడు. జరిగింది విని ఆయన అయోమయంలో పడిపోతాడు. అప్పుడు నరేంద్ర గజపతి, ఆచార్య, ఏంటి అలా దీర్ఘాలోచనలో ఉండిపోయారు అని అంటారు. దానికి కృష్ణమాచార్యులు, అదే ప్రభు, ఆలోచిస్తున్నాను. ఒక ఉడత కొరకడం వలన మన రాజకుమారి బొటనవేలు మాయమైపోతుందా? అయితే ఆ ఉడతను పట్టుకొని పరీక్షించాలి మహారాజా అని అంటాడు. అదేవిధంగా వారి ఉద్యానవనంలో ఉన్న ఉడతలను అన్నింటినీ పట్టుకొని ఒక పెద్ద బోనులో ఉంచుతారు. రాజకుమారిని పిలిపించి ఆ చిన్న ఉడతను గుర్తించమని అడుగుతారు. ఆమె ఎంతో సులువుగా ఆ ఉడతను గుర్తించి కృష్ణమాచార్యులకు చూపిస్తుంది. అప్పుడు ఆయన దాన్ని చూసి, ప్రభు, ఈ ఉడత మామూలు ఉడత కాదు. దీని శరీరం మీద ఉన్న ఈ ప్రత్యేకమైన మచ్చల ఆధారంగా ఈ ఉడత ఔషధ శక్తిని కలిగి ఉంది అని అంటాడు. మళ్ళీ సుందరి చేతి మీద ఆ ఉడతని ఉంచుతాడు. అది మళ్ళీ సుందరి చేతిని కొరుకుతుంది. అప్పుడు సుందరి యొక్క బొటనవేలు మళ్ళీ తిరిగి వస్తుంది. ఈ ఉడత యొక్క ప్రత్యేకతను గమనించిన కృష్ణమాచార్యులు అనారోగ్యంగా ఉన్న రాణిగారి దగ్గరకు తీసుకొని పోయి రాణిగారి చేతిని ఆ ఉడతతో కొరికిస్తాడు. మరుసటి రోజు ఉదయం రాణిగారి ఆరోగ్యం కుదుటపడి ఆమె మునుపటిలాగా మామూలు మనిషి అవుతుంది. వారు మళ్ళీ ఆ ఉడతను యథావిధిగా ఉద్యానవనంలో వదిలేస్తారు.